మంచి చేయడానికి నిరంతరం పాటుపడే వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఆయన ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు రావాలి. ఏ రోజైతే కేసీఆర్ గారికి మనం ఓటు తక్కువ చేసి ఈరోజు చేసినామో ఆయన మళ్ళీ తప్పకుండా 10 సంవత్సరాల కాలం అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మళ్ళీ 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి సేవలేంది, మీరు చేసే సేవలేంది, మీరు వేరు చేసేవలసింది నేను ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, మంచి చేయడానికి చాలా కష్టమైనది. ఊకదప్పుడు జ్ఞానాంత వస్తూ చెప్పొచ్చు, కానీ మంచి జరిగేది చెప్పడానికి చాలా కష్టం. కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా ఒకే దృష్టితో చూస్తూ ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ వస్తాయి తప్పకుండా బీఆర్ఎస్ ఉండేయాలన్న తపనతో ప్రజానికం ముక్త కంఠంతో తయారవుతున్న సందర్భం మీకు తెలిసింది కాదు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ గారాన్ని ఎదుర్కొందో, ఏ పని గురించి అయితే గారం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు, ఏ రోజైతే అర్థం కానప్పుడు కంట్రీ చేసే విధానాలు చేసిందో వాళ్ళు చేస్తామని చెప్పి దురుద్దేశపూర్వకంగా ఆయన చేసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా విఫలమైన విధంగా మహిళా సోదరులు అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మనం మాట్లాడుకుంటారు. తప్పకుండా మనం ఈసారి బీఆర్ఎస్కు చెప్పకుండా గెలిపించుకోవాలి, కాంగ్రెస్కు వృద్ధి చెప్పాలన్న తపనతోని మరి ఈరోజు ప్రజానికమంతా ఏకముక్త కంఠంతో చూస్తున్నటువంటి మాట. అది ఎంతో దూరం లేదు, 12 రోజులు దాటితే మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మంచికి మంచి జరుగుతుంది. మీరంతా గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం దోహదపడాలనేది ఈ దృష్టిని తీసుకొచ్చి ప్రజానికం ఏదైతే కోరుతున్నారో, ఏ ఆలోచన ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి మనం అందరం పరిస్థితులు కావాల్సిన ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరితో పాటు మరి మీ అందరూ ముఖ్యంగా 13వ తారీఖున మరి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక శాతం ఓట్లతో మమ్మల్ని గెలిపించవలసిన మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరూ కూడా పేరు పేరుగా